హాయ్ ఆల్, వెల్కమ్ టు అబీబబీ ఛానల్. ఈరోజు మన రెసిపీ బెండకాయ పచ్చడి అండి. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం రోజు తినే అన్నం కంటే ఒక ముందు ఎక్కువే తింటామండి. ఈ పచ్చడితో చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ బెండకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా మనము ఈ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. నేనైతే 1/2 కేజీ బెండకాయలు శుభ్రంగా కడిగి తుడిచేసి ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి. 10 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టమాటాలు, 1 ఆనియను, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నానండి. మనం ఇప్పుడు తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ప్యాన్లో 2 స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము నూనె కొంచెం వేడయ్యాక ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందామండి. మనకి ఇందులో ధనియాలు, జీలకర్ర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక వీటిని అయితే మనము దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేగాకైతే నేను పక్కన ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నానండి. ఇలా నేనైతే 9 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి అయితే తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి చెట్లకుండా ఇలా అయితే క్లోజ్ చేసేయాలండి, కింద పడతాయి లేకుంటే. ఇవి కారం ఎక్కువ ఉన్నాయండి, అందుకే నేను 9 తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీ తినే కారాన్ని బట్టి, మీరు తీసుకునే పచ్చిమిర్చిని బట్టి మనం తీసుకోవాలి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బెండకాయ ముక్కల్ని అయితే వేసుకున్నానండి. అలానే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. అలానే కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు మనము ఈ బెండకాయ ముక్కల్ని ఇంకొంచెం ఆయిల్ అయితే వేసానండి. వేసి ఈ జిగురు పచ్చివాసన పోయేంత వరకు, దోరగా వచ్చేంత వరకు మనం వేపుకోవాలండి. నేనైతే ఒక 3 నిమిషాలు ఇలా మూత పెట్టేసి అయితే వేయించుకున్నానండి. ఇలా చూడండి, ఇలా అయితే రావాలి మనకు. ఇలా వస్తే మనకు పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకుందాము. ఇదే ప్యాన్లో మనము కొంచెం ఆయిల్ వేసి 2 టమాటాలు, 1 ఆనియన్ అయితే కట్ చేసి ఇలా వేసుకుందామండి. అలానే ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి అయితే నేను వేసుకున్నానండి. అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకుంటున్నానండి. వీటిని ఏమి ఎక్కువసేపు వేయించే అవసరం లేదు. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని నేను వేయించి పెట్టుకున్నానండి. మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చల్లారాలండి. చల్లారినాకే మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ గిన్నెలో ముందుగా నేను ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. కచ్చా పచ్చగా అండి గ్రైండ్ చేసుకోవాలి మనము. బాగా చల్లారాక మనం గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుందండి. వేడి మీద అయితే మనము మిక్సీ పట్టుకోకూడదు. ఇలా అయితే మనము ఈ ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చిని ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, అలానే టమాటా, ఆనియను, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసి మనము మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకోకూడదు, కచ్చా పచ్చగా పట్టుకోవాలండి. ముందుగా నేను బెండకాయ ముక్కలు వేయించేటప్పుడు అయితే సాల్ట్ వేసానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టాక సరిపోకుంటే మనం సాల్ట్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా కోర్సుగా మనము మిక్సీ పట్టుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. మాకు అవైలబిలిటీ లేదు. తర్వాత దీనికి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అలా అయినా తినచ్చు, పోపు పెడితే ఇంకా బాగుంటుంది. నేనైతే అదే ప్యాన్లో 2 స్పూన్ల నూనె అయితే వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఉద్దిపప్పు అండి, శనగపప్పు కూడా వేసుకోండి. నా దగ్గర అవైలబిలిటీగా లేదు. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసుకున్నానండి. 1 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. అలానే కొద్దిగా కరివేపాకు వేసి వీటిని అయితే బాగా వేయించుకోవాలండి, ఎర్రగా వచ్చేంత వరకు. పోపు వేయడం వల్ల మనకు పచ్చడి ఎక్స్ట్రా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ పచ్చడిని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే కొత్తిమీర అయినా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అయితే. నేను ముందుగా బెండకాయ ముక్కల్లో సాల్ట్ వేసా కదండి, సరిపోలేదు నాకు, అందుకే ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా కలిపేస్తే మనకైతే ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము వేడివేడి అన్నంలో కలిపి తినేద్దాము, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బెండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి.
నెయ్యి వేసుకుందంటే వేడి వేడి అన్నంలోకి దోశలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అభిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.